స్వేరో అదో ఇన్ఫినిటీ. ఓ మనిషి సృష్టించిన అనంతమది. పంచభూతాలలోని ఆకాశం వాయువు కలగలిపిన ఓ ఆత్మవిశ్వాసమది. స్వేరోస్ సోషల్ వెల్ఫేర్ అనే నామకరణంతో మొదలైన ఓ పూర్వ విద్యార్థుల సమ్మేళనమై కులము మతము నెరగక జ్ఞానవంతమైన సమాజ మార్పు కోసం నీ వంతుగా పే బ్యాక్ టు ద సొసైటీ అనే నినాదంతో మొదలై ఆకలైతే అన్నం మెతుకులు కాదు అక్షరాలు తిని బతకాలని నేర్పిస్తున్న ఓ జ్ఞానయోధుని జ్ఞాన మార్గమది. స్వేరోయిజం అంటే బానిస బతుకుల నుంచి నిన్ను నువ్వు విముక్తి పరుచుకొని నిన్ను నువ్వు తెలుసుకునేలా చదువే ఆయుధమని చీకటిని చీల్చుతూ జ్ఞానమును పంచే ఓ జ్ఞాన భాండాగారమది. గుర్తుంచుకో, నువ్వనుకున్నట్టు స్వేరోయిజం అంటే ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వర్గానికో చెందినది కాదు. మహనీయుల ఆశయాలను ఆచరణలో సాగిస్తూ మహనీయులు కలలుగన్న మార్గాలను అన్వేషిస్తూ నలుగురికి జ్ఞాన మార్గాలను ఏర్పరిచే ఓ జ్ఞాన మార్గమది. స్వేరో అంటే అనగారిన వర్గానికి చెందినది కాదు, ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆకాశాన్ని అందుకునేలా ఓ ఆశయాన్ని నీలో నింపేది. స్వేరో అంటే ఓ వ్యక్తి కాదు, అదో సమాజాన్ని మార్చే ఓ శక్తి. ఇదొక యుద్ధం, మనిషి పైన మరో మనిషి చేసే యుద్ధం కాదు. సమాజ మార్పు కోసం అక్షరాలను అందించాలని తప్పించే ఓ స్వేరోల జ్ఞాన యుద్ధం అది. తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు శిశువుకు జ్ఞానాన్ని అందించాలని చెప్పే ఓ జ్ఞానవంతుని జ్ఞాన యుద్ధం అది. అదే ఓ స్వేరోయిజం.